వాక్యం చదువుకుందాము. హోషేయ గ్రంథము, హోషేయ పేజీ నెంబర్ 750, పేజీ నెంబరు 750. హోషేయ 750, 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడమను పట్టుకొని మగసిరి గలవాడుగా అతడు దేవునితో పోరాడెను. ఇక్కడ యాకోబుని గురించి చెప్పబడింది. స్త్రీలమైన మనము ఏం చేయాలంటే దేవుని మార్గములలో నడుచుకోవాలి. ఎవరి మార్గం అంట? దేవుని యొక్క మార్గములు మనము నడిచే వారముగా ఉండాలి. దేవుని మార్గము ఉంది, ఇంకా సాధారణ మార్గం కూడా ఉంది. మనము ఏ మార్గంలో వెళ్ళాలా, ఏ మార్గంలో వెళితే క్షేమము, ఏ మార్గం వెళితే మనకు మేలు అంటే ఎవరి మార్గంలో వెళ్ళాలంట? దేవుని యొక్క మార్గములో వెళ్ళాలి. దేవుని మార్గంలో మనము నడిచే వారముగా ఉండాలి. దేవుని మార్గంలో మనం నడవాలి అంటే ఏం చేయాలా? ఏది మనకు మార్గం చూపించేది అంటే దేవుని యొక్క వాక్యం. ఏం చూపిస్తుంది మనకి? దేవుని వాక్యము మనకి చూపిస్తుంది. అందుకే నువ్వు కుడివైపుకైనా ఎడమవైపుకైనా వెళ్ళకుండా ఇదే త్రోవ చక్కగా నడుము అని కూడా వాక్యంలో ఉంది. స్త్రీలమైన మనము ఏ మార్గంలో మనం వెళ్ళాలంటే దేవుని మార్గంలో వెళ్ళాల. మనకంటే ముందుగా వెళ్ళిన వారు ఉన్నారు కదా. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క గ్రంథంలో ఏం చేస్తూ వచ్చారంట? స్త్రీలైన వారు దేవుని మార్గంలో నడిచిన వారు ఉన్నారు. వారిలో మనము మీరు చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా దేవుని మార్గంలో నడిచిన వారు స్త్రీలు బైబిల్ గ్రంథంలో? మనకు ఆత్మీయమైన తల్లి ఎవరు? మనకు ఆత్మీయ తల్లి ఎవరు? మనకు ఆత్మీయమైన తల్లి ఎవరు? తెలీదా? ఎవరు మనకు తల్లి? ఓకే, మరియమ్మ యేసుప్రభుకి తల్లి ఎవరు? ఎవరు? శారా మనకు ఆత్మీయమైన తల్లి, అవ్వ కాదు. అంటే మన దేవుని పిల్లలకు తల్లిదండ్రులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎవరంటే అబ్రహాము, శారా. వారి యొక్క సంతానము మనం అన్నమాట. ఇక్కడ శారాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏ మార్గంలో నడుస్తూ వచ్చిందంట? దేవుని యొక్క మార్గములో నడిచిన స్త్రీ. అందుకే అబ్రహాముని గురించి కూడా దేవుడు చెప్తాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడుచుకునుము అని దేవుని వాక్యంలో ఉంది. అలాగే ఎవరు నడుస్తూ వచ్చినారంటే అబ్రహాము దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినాడు. అబ్రహాముతో పాటు ఎవరు నడిచినారంట? శారా కూడా దేవుని యొక్క మార్గములో నడుస్తూ వచ్చింది. ఆమె ఎలాంటి స్త్రీ అంటే దేవుని మార్గములో నడిచిన స్త్రీగా చూస్తాము. ఇంకా ఆమె ఎలాగ ఉంటుందంటే విశ్వాసము కలిగినది. ఎవరు? శారా విశ్వాసము కలిగిన స్త్రీ అన్నమాట. ఎప్పుడు విశ్వాసము? అన్నీ ఉన్నప్పుడు విశ్వాసమా? మన ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం కాదు, లేనప్పుడు విశ్వాసం. ఎప్పుడు విశ్వాసము? లేనప్పుడు. చూస్తాము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ విశ్వాసము అన్నది నిరీక్షింప వాటి యొక్క
నిజ స్వరూపము అదృశ్యమైనవై ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. ఎప్పుడు ఆమెకి విశ్వాసము అంటే ఆదికాండంలో మనం చూస్తే ఆమెకు దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు ఆమెలో ఏముంది? విశ్వాసము ఉంది. ఆమె ఎప్పుడు చెప్తూ వచ్చినారంటే నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది? నవ్వుతూ వచ్చింది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తూ వచ్చింది? నవ్వుతుంది. ఎందుకు నవ్వింది అంటే ఆమె వృద్ధాప్యములో ఉంది, అయినా ఆమెలో ఏముందంటే విశ్వాసం అనేది ఉంది. ఎందుకు ఆమెలో విశ్వాసం ఉంది? నా దేవుడు ఏమైనా చేయగలడు. చివరి క్షణాల్లో కూడా ఏం చేయగలడు? పోయిన దాన్ని తీసుకొని రాగలడు. శూన్యములో సృష్టిని కలుగచేస్తున్న నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనం అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం కాదు దేవుని మీద. అన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తినడానికి తిండి ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం కాదు. ఏమి లేనప్పుడు దేవుని అందు ఏం చేయాలా? విశ్వాసము ఉంచాలి. అన్నీ ఉంటే విశ్వాసం ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఏమంటా? ఉంది కాబట్టి వండుకొని తిన్నా. ఎప్పుడు విశ్వాసం ఉండాలా? మన ఇంట్లో ఏమి లేనప్పుడు విశ్వాసం ఉండాలి. నేను ఈ టయానికి తింటాను, మధ్యాహ్నానికి నేను తినాల్సిన సమయానికి దేవుడు నాకేం చేస్తాడు? ఇస్తాడు. అటని పనికి పోకుండా ఉండమని కాదు, అటని పని చేయకుండా ఉండమని కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితులు, అనారోగ్యం వచ్చింది, ఏదైనా కుటుంబంలో ఇబ్బందిలో ఉంది, అలాంటప్పుడు ఏముండాలి మనలో? విశ్వాసము. నా దేవుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసం. ఎవరిలో ఉంది విశ్వాసము అంటే శారాలో ఉంది. దేవుడు చెప్పినాడు నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినాడు. అబ్రహాము ఎప్పటి వరకు నమ్ముతూ వచ్చినాడు? అబ్రహాము ఎప్పటి వరకు విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు అంటే 100 సంవత్సరాలకు ఎవరు పుట్టారు? ఇసాకు పుట్టారు. అంటే వారు అప్పటి వరకు కూడా ఏముంది? వారిలో విశ్వాసము ఉంది. నేను ఆ విశ్వాసము అట్లనే ఉండాలి. ఏదైనా బాగలేనప్పుడు, పిల్లలకు బాగలేనప్పుడు, మనకు బాగలేనప్పుడు ఇంకేం బాగా అయిపోతుందిలే, ఇంకేం మనం బాగుపడతాంలే కదా, ఇంకా మన పని అయిపోయిందిలే, ఇంకేంది అని మనం ఏం చేస్తామంటే నిరాశపరుస్తూ ఉంటాం కదా. ఇంకెప్పుడు జరిగేది, ఇంకెప్పుడు అయ్యేది. దేవుడు ఏం చేస్తాడంటే మనం నిస్సహాయ స్థితిలో ఇంకా నేను ఏమి చెయ్యలేను, నా వల్ల ఏమి కాదు అన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇంక నీ వల్ల ఏం కాదు కదా, ఇంక నేను చేస్తాను చూడని దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఎప్పుడు పుట్టినాడంటే అబ్రహాం కుమారుడు 100 సంవత్సరాలు. అప్పుడు పిల్లలకనే వయసు అది బలం ఉంటుందా? శారమ్మకి ఆ యొక్క స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది. అలాంటి స్థితిలో పిల్లలు పుట్టడం అసాధ్యం కదా. అయినా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆమెలో ఉన్న విశ్వాసము. నా కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులలో ఏముండాలంటే విశ్వాసము కలిగి ఉండాలా. దేవుని మార్గంలో నేను నడిచే వారముగా ఉండాలా. ఆయనతో నడిచాలా, లోకంతో కాదు నడవాల్సింది కదా. ఎవరితో నడవాలా? దేవునితో నడవాలి. అందుకే హానోకు ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచినాడు. హానోకు పిల్లలు లేరా? కుటుంబం లేదా? బరువు బాధ్యత లేదా? మనం ఏమంటాం? ఏదైనా మీటింగ్కి పోవాలంటే ఎక్కడికన్నా పోవాలంటే ఏమంటాం? ఏడక్క ఇల్లు ఉంది, పిల్లలు ఉండారు కదా, ఏం చెప్తాం? ఇయ్యుండాయి మనం ఎన్ని చెప్తాము. హానోకు లేవా? ఇప్పుడన్నా మనకు ఒకరిద్దరే పిల్లలు. వాళ్ళు అప్పుడు కాలంలో ఎంతమంది? 10 మంది ఉండోళ్ళు, 12 మంది ఉండోళ్ళు లేరా? ఉండాలి. కానీ హానోకు ఏం చేస్తూ వచ్చినాడంట? కుమార్తెలను కంటూ ఏం చేస్తూ వచ్చినాడంట? తన పని చేసుకుంటూ ఏం చేస్తూ వచ్చినాడు? దేవునితో కూడా నడిచినాడు. మనం దేవునితో నడవటానికి ఏది అడ్డు రాదు. మనం నడవాలా అని మనలో ఆశ ఉంటే, నేను ఆత్మీయంగా ఎదగాల, నేను ఆత్మీయంగా బలపడాలా, నేను దేవునితో ఎప్పుడు నేను నడిచేదానిగా ఉండాలంటే ఏమడ్డు వస్తుంది? ఏమన్నా వస్తాయి అడ్డు? ఏవి కూడా అడ్డు రావు. కానీ ఏది అడ్డు వస్తుందంటే మన అవిశ్వాసమే అడ్డు వస్తుంది. ఏమడ్డం వస్తుంది? మన అవిశ్వాసం. నేను ఆడపోగలుగుతాను, నేను ఆడ చేయగలుగుతాను.
మనలో ఏమొస్తుంది? మన అవిశ్వాసమే ఏం చేస్తుందంటే దేవునితో నడవకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంకా నా వల్ల కాదు, నేను పోలేను, నేను చేయలేను కదా, నేను రాలేను, ఇవి అవిశ్వాసం. నేను ఏమైనా చేయగలను, ఇంట్లో పని చేసుకోగలను, బయట దేవుని పని కూడా నేను చేయగలను అనే ఒక విశ్వాసం మనలో ఉండాలా. ఒకవేళ బలహీనత ఉందా, ఏం చెప్పాలా? నా దేవుడే నన్ను బలపరుస్తాడు, నా బలహీనతలోనే దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకే అపోజిట్ పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడను. మనం ఏమంట, చేయి నొప్పి కాలు నొప్పి రాగా ఇంకా నా వల్ల ఏమంటే అసలు ఏం చేయగలదో కారగలదు. అప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే అప్పుడే బలవంతుడు నువ్వు. ఎందుకు అంటే అప్పుడు నీ బలము కాదు, దేవుని బలము, దేవుని యొక్క బలం. అందుకే అపోజిట్ పౌలు ఎన్ని శ్రమలు పొందినా కూడా ఎలా నడిచినాడంట? దేవునితో కూడా నడిచినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరేం చేయాలా? నన్ను పోలి నడుచుకునుడి. ఏ మార్గం అది? తను లోకంలో ప్రయాస పడినాడు, లోకం కొరకు పరిగెత్తున్నాడు కదా, ఏమో సాధించాలనుకున్నాడు. కానీ ఎవరి చేతిలో చేరినాడు? దేవుని చేతిలో పట్టబడినాక ఇప్పుడు లోకం కోసం ప్రయాసపడడంలే, లోకం కోసం పరిగెత్తడంలే, లోకంతో పాటు నడవడంలే. ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు, దేవుని మార్గములో నడుస్తున్నాడు. నీవు నేను ఏ మార్గంలో నడవాలంట? దేవుని యొక్క మార్గములో నడిచే స్త్రీలముగా ఉండాలా. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు బలమైన వారు, ఆత్మీయంగా ఎంతోమంది ఉండారు. పెర్సిస్ అనే ఒక ఆమెను చూస్తే బహుగా ప్రయాసపడను. ఎవరి కొరకు? దేవుని కొరకు. ప్రభునందు ఆమె ఏంటంటే బహుగా ప్రయాసపడిందంట. అంటే బహుగా దేవుని కొరకు పరిగెత్తింది. బహుగా ఆమె ఏం చేస్తూ వచ్చింది? దేవుని మార్గంలో నడిచింది. మనం కూడా స్త్రీలమైన మనము ఎలా ఉండాలంట? ప్రభు మార్గంలో, దేవుని మార్గంలో నడవాలి. ఆ మార్గం, మనం నడిచే మార్గం ఎలాగుండాలంటే విశ్వాసముతో కూడినదిగా ఉండాలా. శారమ్మ ఏం చేస్తూ వచ్చిందంటే విశ్వాసముతో నడిచింది. అందుకే హెబ్రీ రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ 11:6. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏమంట? విశ్వాసము లేకుండా దేవుని మార్గంలో మనం నడిచినా కూడా ఏమవుతుంది? అది వ్యర్థమే. అందుకే మనము ఏముండాలంటే మనలో విశ్వాసము ఉండాలా. దేవుని మార్గములో నడిచిన వారు, స్త్రీలైన వారు విశ్వాసముతో దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినారు. ఇంకా చూడండి 8వ వచనం చూడండి. 6:11 చూడక 11వ వచనం చూడు. ఏం పొందిందంట? విశ్వాసమును బట్టి కదా. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. నీ దేవుడు, నా దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి వాడు? విడిచిపెట్టేవాడు కాదు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మనుషులు అయితే ఏం చేస్తారు? బాగుంటే మన దగ్గర ఉంటారు కదా. అదే దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. నీకు నాకు ఏదైనా వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం ఏం చేస్తాడు? అప్పటికి నెరవేర్చకపోవచ్చు, కానీ కొన్ని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే వాగ్దానం ఇచ్చిన వెంటనే కొన్ని నెరవేరుతాయి కదా. వాగ్దానాలు కొన్ని ఇచ్చిన వెంటనే నెరవేర్చబడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొన్ని సంవత్సరాలు పట్టింది. నేను ఏం చేస్తాను? ఆకాశం నక్షత్రముల వల్ల నీ సంతానాన్ని చేస్తాను. ఎప్పటికి ఇచ్చినాడు దేవుడు? 99 సంవత్సరాలకి ఇచ్చాడు కుమారుని. అంటే దేవుడు
వాగ్దానం ఇచ్చిన దేవుడు. మాట ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి ఏం చేసేవాడంటే నెరవేర్చేవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనమే అనేక సార్లు ఏం చేస్తామంటే మన యొక్క నమ్మకత్వాన్ని మనం ఏం చేస్తుంటాం, మనమే అపనమ్మకస్తున్నాం కదా. ఇది చేస్తానని చెప్తాము, దాన్ని మనము అంటే మనలోనే అపనమ్మకము, మనలోనే అవిశ్వాసము. దేవుడు ఏదైనా చేస్తానని చెప్తే దేవుడు ఏం చేస్తాడంట, తన సమయంలో జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మార్గములో నడిచే వారముగా ఉండాలి. అషారం ఏం చేస్తూ వచ్చిందంట, వృద్ధాప్యంలో కూడా తన వయసు మురిగిపోయినప్పుడు కూడా దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకము, అనే విశ్వాసము తనలో ఉంది. ఇంకేముందంటే ఇంకెవరు నడుస్తూ వచ్చినారంటే దేవుని మార్గంలో ఆదికాండము 24:10 వచ్చింది. ఆదికాండం 24:10. పట్టణము చేరి సాయంకాలం వచ్చి వేళ్లకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి యొక్క తన ఒంటెలను మోకరింప చేసి చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే రిబ్కా. ఎవరు? రిబ్కా. ఇక్కడ అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తూ వచ్చినాడు, నా కుమారునికి భార్యను తీసుకొని రమ్మని. తన యొక్క కుమారుని కొరకు ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజర్ వెళ్ళి ఏం చేస్తున్నాడంట, ఆ బావి దగ్గర తను మోకరించినాడు. ఎవరు మోకరించినాయి? ఏం మోకరించినాయి? ఒంటెలు కూడా మోకరిస్తూ వచ్చినాయి. అంటే అబ్రహాము నడిచిన మార్గంలో ఎవరు నడుస్తున్నారు? తన భార్య అయిన శారా నడుస్తుంది కదా. ఇప్పుడు అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది? శారములో ఉంది. ఇప్పుడు ఇంకెక్కడ ఎవరిలో ఉంది అంటే ఎలియాజర్లో కూడా ఉంది. తన దాసుడైన పనివానిలో కూడా ఏముంది? విశ్వాసము ఉంది. ఆ యొక్క ఎలియాజర్ మోకరించగానే ఏం మోకరించినాయంట? నోరు లేని జంతువులు, ఒంటెలు కూడా ఏం చేసినాయంట? మోకరించినాయి. ఇక్కడ రిబ్కా వచ్చింది. రిబ్కా వచ్చినప్పుడు అబ్రహాం ఎలియాజర్ అంటున్నాడు, నేను ఎవరినైతే నీళ్ళని అడుగుతాను వాళ్ళు ఏం చేయాలా? ఒంటెలకు నీళ్లు పోయాలి. ఎన్ని ఒంటెలు? 1, 2, 10. ఏం చేయాలంట? ఆ ఒంటెలకు అన్నిటికీ నీళ్లు ఎవరైతే పోస్తారో వారే యజమానుని కుమారునికి భార్య. అంటే ఇక్కడ రిబ్కా కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని మార్గములో నడిచే స్త్రీగా చూస్తుంది. రిబ్కా కూడా ఎలాంటిదంటే నమ్మకమైనదిగా, విశ్వాసము గలదిగా చూస్తాను. ఇక్కడ రిబ్కా ఏం చేస్తూ వచ్చింది? తను చెప్పినట్లుగానే ఏం చేస్తూ వచ్చిందంటే 10 ఒంటెలకు నీళ్లు చేది పోస్తూ వచ్చింది. నేను ఆ జీవితంలో మనం ఏముండాలంటే దేవుని మార్గంలో నడిచే వారముగా ఉండాలా. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే వారముగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. ఇక్కడ చెప్పగానే ఏం చేస్తుందంటే చూడండి 21 వచ్చిన ఆదికాండం 21, 24, 21. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రమాణమును యెహోవా సబలపరచుననిను లేదో తెలుసుకొనవలెనని ఊరుకుండెను. ఒంటెలు త్రాగుటయైనను. తర్వాత ఆ మనుషుడు అరంతుల ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిన ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము దాన్ని అడిగాను. ఇక్కడ రిబ్కా ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ రిబ్కా ఎలాంటిది అంటే ఆ చిన్నది, మిక్కిలి చక్కనిది. ఆమె చెప్పంగానే ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎలియాజరు మాట విని ఏం చేస్తూ వచ్చింది? అడగంగానే ఆ ఒంటెలకు నీళ్లు
చేది పోస్తూ వచ్చింది. ఇంకేం చేస్తూ వచ్చిందంటే నాతో పాటు ఈమె మీరు పంపిస్తారా అన్నప్పుడు ఆ రిబ్కా ఏం చేస్తూ వచ్చింది, వాళ్ళు అడుగుతూ వచ్చినారు నువ్వు వెళ్తావా అన్నప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది, నేను వెళ్తాను. అంటే ఆమె ఎవరి మార్గంలో ఉందంటే దేవుని యొక్క మార్గంలో ఉంది. దేవుని యొక్క ఉద్దేశంలో ఆమె ఉన్నదిగా మనము చూస్తాం. రిబ్కా ఇంకా ఎలాంటిదంటే నమ్మకమైనది. ఎలాంటిదంట? నమ్మకం. దేవునికి ఎవరు కావాలా అంటే అపనమ్మకస్తులు కాదు దేవునికి కావాల్సింది. ఎవరు కావాలా? నమ్మకమైన వారు దేవునికి కావాలా. అందుకే కీర్తనలో 101:6 రాయబడింది, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడంట. చూడండి కీర్తనలు 101:6. ఎవరిని కనిపెడుతున్నాడంట? దేవుని వద్ద. ఎవరి వద్ద ఉండటానికంట? దేవుని వద్ద ఉండటానికి ఏం చేస్తున్నాడంటే నమ్మకస్తులైన వారిని కావాలని దేవుడు ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడంట. కనిపెట్టుకొని చూస్తున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. ఎలా ఉండాలంటే మనము దేవుని యందు విశ్వాసము గలవారముగా ఉండాలి, నమ్మకస్తులముగా ఉండాలా, ఇంకా నిర్దోష మార్గములు మనం నడిచేవారముగా ఉండాలా. అందుకే మోషేని గురించి కూడా దేవుడు చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఎలాగున్నాడంట? దేవుని ఇల్లంతటిలో, దేవుడు తనకు అప్పగించిన పని అంతటిలో కూడా మోషే ఏం చేస్తున్నాడంట, నమ్మకమైన పరిచారకుడుగా ఉంటున్నాడు, నమ్మకమైన పనివాడుగా ఉంటున్నాడు. ఎందుకు నమ్మకత్వము మనకు అవసరము అంటే ఒక దినాన ఏం చేస్తాడు దేవుడు, మనలో నమ్మకత్వం ఉందా లేదా అని పరీక్షిస్తాడు. మనం చేసే పని, మనకు అప్పగించిన పనిని దేవుడు ఏం చేస్తాడు, నమ్మకంగా చేస్తున్నారా చేయలేదా అని దేవుడు ఏం చేస్తాడంట, ఒక దినాన మనం చేసిన పనులన్నిటిని బట్టి లెక్క చెప్పాలా. దేవునికి ఏం చేయాలా? లెక్క చెప్పాలి. అందుకే మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన పరిచారకులముగా ఉండాలా. నా యజమానుడు వస్తాడు ఒక దినాన, నీకు అప్పగించిన పనిని, నాకు అప్పగించిన పనిని, మనకు అప్పగించిన పనిని ఏం చూస్తాడు ఆయన? ఎప్పుడు వస్తాడో తెలియదు. నీ యజమానుడు ఎప్పుడు వస్తాడో నీకు తెలియనప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఆ పనిని నువ్వు నమ్మకంగా చెయ్యాలా. లూకా సువార్త మాటలు చూడండి, 12:46. లూకా సువార్త 12:46. చాలు చాలు. ఏమంటారంట, వాడు కనిపెట్టని దినములలో, ఎరుగని గడియలో ఆ దాసుడు యొక్క యజమానుడు వచ్చి, ఇప్పుడు వస్తాడంట ఎరుగని గడియ, ఎరుగని సమయము. అందుకే మనం మార్కు సువార్తలో అక్కడ చూడొచ్చు. ఏం చూడొచ్చు అంటే దేవుడు ఏం చేస్తాడంట, ఎప్పుడు వస్తాడో తెలియదు. కోడి కూడినప్పుడు వస్తాడో, పొద్దుగూకినప్పుడు వస్తాడో, మధ్యరాత్రిలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఎలా ఉండాలంట అంటే నమ్మకమైన వారముగా ఉండాలా. నాకు ఇప్పుడు మనకు అప్పగించిన పని మనం చేసినప్పుడు యజమానుడు ఎప్పుడు వస్తే ఏముంది? భయం ఉంటుందా? ఆ పని చేయకపోతేనే ఏం చేస్తాం? భయం. అందుకే మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులముగా ఉండాలా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే మనం ఎలాంటి వారం అంట, యెషయా గ్రంథము 48:8 మనం ఎలాంటి వారము అన్నదండి. యెషయా 48:8 అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, రూపం నుండి నీ చెవి తెలుగుబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అని పించుకొండు అని నాకు తెలియదు.
ఎలాంటి వారంట మనము? తల్లి గర్భంలో నుండే మనం ఎలాంటి వారంట? అపనమ్మకస్తులము. అందుకే చెప్తున్నాడు కదా, మనలో ఏముండకూడదు? అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం అనేది ఉండకూడదు, అపనమ్మకస్తులముగా ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే నమ్మకస్తులముగా ఉండాల. నీకు నాకు ఏ చిన్న పని అప్పగించినా దాంట్లో మనం ఏం చేయాలంట? నమ్మకంగా చేయాలి. యజమానుడు ఉన్నా లేకపోయినా మన ఇంటిలో అయినా మనం ఎలాగ ఉండాలా? నమ్మకమైన వారముగా ఉండాలి. మన కుటుంబాన్ని కూడా నమ్మకముగా మన కుటుంబాన్ని మనకు అప్పగించిన కుటుంబాన్ని మనం ఏం చేయాలా? నమ్మకంగా నడిపించాలి. మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు మన కుటుంబంలో ఉన్నవారు కూడా ఏం చేస్తారు? దేవుని మార్గంలో నడుస్తారు. అందుకే నిన్న మనం చూస్తూ వచ్చినాం, యాకోబేద ఏం చేస్తూ వచ్చింది? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఏం చేస్తూ వచ్చింది? దేవుని మార్గంలో నడిచే స్త్రీ కాబట్టి ఏం చేస్తూ వచ్చింది? ఆమెకిచ్చిన 3 బిడ్డలను కూడా ఎలా నడిపించింది? దేవుని మార్గంలో నడిపించింది. తన కొరకు పెంచుకుందా అంటే ఎవరి కొరకు పెంచిందామె? దేవుని కొరకు పెంచింది. అందుకే ఇసాకును కూడా మనం చూస్తే ఏం చేస్తూ వచ్చినాడు? తల్లిదండ్రులైన వారికి లోబడినవాడు కదా, ఏ మాటకు కూడా ఎదురు చెప్పినవాడు కాదు. మనము దేవునికి లోబడి దేవుని మార్గంలో నడిచినప్పుడు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మన పిల్లలు కూడా ఏం చేస్తారు? దేవుని మార్గంలో నడుస్తారు. మనలో ఎంతైతే విశ్వాసం ఉంటుందో మన పిల్లల్లో కూడా అంతే విశ్వాసము ఉంటుంది. మనం ఏదైనా మనల్ని అడిగినారు మన పిల్లలు, మనం ఏం చేయాలా? అప్పుడే వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనివ్వడు. ఏదైనా అడిగితే ఏం చేయాలి? మిమ్మల్ని బుక్లు అడిగినారనుకోండి, లేదా డ్రెస్ అడిగినారనుకోండి, వాళ్ళకు అవసరమైనవి అడిగితే మీరు ఏం చేయాలా? వెంటనే వెళ్ళాలా షాప్కి? ఏం చేయాలా? వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఏం చెప్పాలి మన పిల్లలకి? నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు అవసరమైనప్పుడు ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. అది వాళ్ళకి నేర్పించాలి. మన పిల్లలకి మనం ఉంది కదా అని వెంటనే పోయి కొనేయడం కాదు. మరి వారికి ఎట్లా తెలుస్తుంది? మనం కొద్ది సమయం వారికి ఇవ్వాలా. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. నీకు నిజంగా అవసరం అంటున్నావు కదా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలి అని మనం అడిగినప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్లో కూడా కొంతైనా విశ్వాసం అనేది వస్తుంది. కొద్దిగైనా వాక్యం విన్నాం కదా నిన్న. ఏం చేయాలా? పిల్లల్ని దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలా? దేవుని వాక్యం వినేటట్టు చూడాలా. ఒక్క మాట అయినా వారిలో పని చేస్తారు. ఒక్క మాట ఇప్పుడు కాకపోవచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వారికి ఆ మాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు తెరీసా 10th క్లాస్ కదా, అప్పుడు ఏదో ప్రార్థన చేయమంటే ఏదో 2 నిమిషాలు వెంటనే 2 నిమిషాలు ప్రార్థన చేసి పోయేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని కూడా మమ్మీ ప్రార్థన చేయి, నువ్వు ఇంటికాడ ఉంటావు కదా మమ్మీ, నువ్వు ప్రార్థన చేయి మమ్మీ, నువ్వు ఎంతసేపు చేసినావు చెప్పు నా కోసం ప్రార్థన అంటే నేను చేస్తా ప్రార్థన, నువ్వు కూడా చేయాలి కదా. మనం ఏం చెప్పి పిల్లలకి? నువ్వు కూడా చేయాలి. నేను చేస్తా, కానీ నీవు చేసినప్పుడు దేవుడు నా కొరకు ఈ కార్యం చేసినాడు అనే నీకేమొస్తుంది? నమ్మకము వస్తుంది. మనం చేయకుండా ఉండము, కానీ పిల్లలకు కూడా ఏం చేయాలా? నేర్పించాలి. అంటే మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఏదైనా అడిగినప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను ప్రార్థన, దేవుడు ఏం చేస్తాడు? సమయం వచ్చినప్పుడు నీకు ఇస్తాడు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసాన్ని కొంచెం ఒకటి జరిగింది అనుకో, ఇంకొకటి ఏం వస్తుంది? నేను ప్రార్థన చేయగానే ఇది జరిగింది, ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది. తెరేసా ఏం చెప్పిందంటే మమ్మీ నాకు ఎగ్జామ్ రాయకముందు గవర్నమెంట్ స్కూల్లో నాకు రావాలి మమ్మీ, ఎగ్జామ్స్ రాసేది, ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అని అడిగింది. సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు జరగదు కదా, నువ్వు కూడా ప్రార్థన చేయాలని చేసింది. ప్రార్థన స్కూల్కి పోయి ట్యూషన్ పోయి వచ్చేటప్పుడే నైట్ 9:30 అటు అవుతుంది. అప్పుడు కూడా రాసుకొని చదువుకొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను కదా, అప్పుడు మళ్ళీ నాకు అక్కడ కూర్చొని కొంచెం ప్రార్థన చేస్తుంది. సరే అన్నట్టే హాల్ టికెట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? గవర్నమెంట్ స్కూల్లోనే వచ్చింది. ఇంకా ఆ రోజు సంతోషం పట్టడం చాలగల. ఇంకా మమ్మీ అబ్బా దేవుడు నేను ప్రార్థన చేసినట్టే దేవుడు నాకు ఇచ్చాడు మమ్మీ. ఇప్పుడు మార్కుల కోసం ప్రార్థన చేసిన, ప్రభా నాకు ఇన్ని మార్కులు కావాలా అంటే నేను చెప్పిన
మేము చేస్తాం. అది ఇచ్చేది దేవుని చేతిలో ఉంటుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. దేవుడు నీలో విశ్వాసాన్ని బట్టి నువ్వు రాసినా రాయకపోయినా ఏం చేస్తాడు? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు దేవుడే. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడు. ఇంటికాడ ఉందనుకో, మధ్యాహ్నం వరకు టిఫిన్ తిన్నదు, నాతో పాటు కూర్చుని ప్రార్థన చేస్తుంది. అప్పటి వరకు మమ్మీ ఎప్పుడు చేస్తావు మమ్మీ, నువ్వు ఎప్పుడు చేస్తావు మమ్మీ, నేను తినేది ఎప్పుడు మమ్మీ అనేది. అంటే పిల్లలకు నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచే దేవుల్లో విశ్వాసం అనేది నేర్పించాల. చిన్న చిన్న విషయాలే, పెన్నే అనుకోండి, నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడు. పెన్సిల్ అనుకోండి, ఏదైనా సరే చిన్నప్పుడే వాళ్ళకి ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి. నేను ఆంటీ కూడా అవే చెప్పింది కదా అక్కడ. మనం అనుకుంటాం వీళ్ళు ఏదో మనకు కావాలని చెప్తారు అనుకుంటారు. నేను ఆంటీ ఏం చెప్పింది అంటే మన పిల్లలకు నేర్పించాల్సినవే చెప్పింది. కొన్ని నాకు తెలియనట్టు కూడా చెప్పింది ఆంటీ. అంటే మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయంగా ఎన్నో ఉంటాయి. మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకు దాంట్లో ఏం తెలిసి ఉండదు. కొంచెం కూడా కాలు భాగం కూడా మనకు తెలియదు. ఎన్నో తెలుసుకో. ఇక్కడ శారాలో ఉన్న ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని మార్గంలో నడిచింది, దేవుని అందు విశ్వాసం ఉంచింది. దేవుని అందు ఆమె ఏం చేస్తుందంట? నమ్మకము ఉంచింది. ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే నిరీక్షణ లేనప్పుడు, అంటే వయసు లేనప్పుడు కూడా ఆమె ఏం చేస్తూ వచ్చింది? దేవుని యందు విశ్వాసం ఉంచింది. మనం కూడా ఏం చేయాలా? దేవుని మార్గంలో మనం నడవాలా, దేవుని యందు విశ్వాసం మనం ఉంచాలి. ఏమి లేనప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రతికూలమైన పరిస్థితులప్పుడు విశ్వాసం ఉంచాలి. అన్ని పరిస్థితులు బాగలేనప్పుడు కూడా కొంచెంసేపులో మన ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా మన విశ్వాసం ఏం కాకూడదు? చెల్లించకూడదు. విశ్వాసంలో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మనలో అవిశ్వాసం అనేది మనలోకి రాకూడదు. అవిశ్వాసానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. మనం ఇంకా ఎలా ఉండాలంట? నమ్మకమైన వారముగా ఉండాలి. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటే తనకు నష్టం కలిగిన మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే నష్టం కలిగిన మాట తప్పడు. మనం ఎలాగుండాలా? నమ్మకమైన వారంగా ఉండాలి. రెండోది మనము ఎలాగుండాలంటే ప్రార్థనలో దేవుని దగ్గర పోరాడే వారముగా ఉండాలి. ఎవరిలో? ప్రార్థనలో. ఇక్కడ ఇందాక మనం చదివినాం కదా హోషేయ గ్రంథములు. ఏం చేస్తూ వచ్చినాడంట? మూడో వచనంలో 12వ అధ్యాయం 750 పేజీ నెంబర్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడమను పట్టుకొని మగసిరి గలవాడుగా అతడు దేవునితో పోరాడెను. ఎవరితో పోరాడుతూ వచ్చినాడంట అంటే యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? వాళ్ళ అన్నతో పోరాడుతూ వచ్చినాడు. ఎవరితో? వాళ్ళ అన్నతో పోరాడుతూ వచ్చాడు. రిబ్కాకు ఇద్దరు కూడా కమల పిల్లలు, ఏశావు యాకోబు. వీరిద్దరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏం చేస్తారంట? వెనుకలాడుతూ ఉన్నారంట. అంటే ఇది లోక సంబంధంగా మనము చూసుకోవచ్చు. మనం లోకంతో పోరాడతాం కదా. లోకంలో ఏం చేస్తాం? మనము లోకంతో పోరాడతాం. లోకంలో పోరాటం దేనికి పనిచేస్తుంది? మనకేమైనా మేలా? లోకంతో పోరాటం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ సమయం వేస్ట్ కదా. ఆ పోరాటం కూడా వేస్ట్. ఎందుకు పనికిరాదు. నేను ఎవరితో పోరాడాలంటే దేవునితో పోరాడాలి. ఎట్లా పోరాడాలి? దేవునితో. దేనితో పోరాడాలా? ప్రార్థనతో దేవునితో పోరాడాలి. ప్రార్థనలో దేవునితో పోరాడాలి. ఏదైనా నీకు కావాలా? ఏం చేయాలి? నువ్వు నాకు ఇస్తేనే నేను ఇండిచిపోతా ప్రభువా. దాన్ని ఏమంటారు? పిల్లలు ఏదైనా అడిగితే ఏం చేస్తారు? మనకు విసుగు పుట్టిన దాకా, మనం ఇచ్చిన దాకా వాళ్ళు పోతారా? మనకే విసుగు పుట్టి ఏం చేస్తాము? బోరానైనా ఎంతసేపు అని చెప్పేసి దిచ్చి పంపించేస్తాం. అది వాళ్ళకి నష్టం కలిగేదైనా సరే మనం ఏం చేయాలా? ఆ బాధను భరించలేక ఇచ్చేస్తాం. మనం అలా కాదు. దేవునితో ఎలాగ పోరాడాలంటే ప్రార్థనలో పోరాడాలా. ఎవరి కొరకు పోరాడాలా? మన కొరకు పోరాడాలి. ఇక్కడ యాకోబు ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండం చూడండి. ఆది కాండం 32వ అధ్యాయం 28వ వచనం.
32 ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పింది. అప్పుడు ఎవరితో పోరాడారంట? దేవునితో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది. ఎవరిని ఓడించినాడు? ఫస్ట్ వాళ్ళ అన్నతో పోరాడినాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎవరితో పోరాడుతున్నాడంటే దేవునితో పోరాడుతున్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఎందుకు ఆశీర్వాదం లేదా యాకోబుకి అంటే ఆశీర్వాదము ఉంది. శరీరానుసారంగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఎంతో ఉంది యాకోబుకి. ఎంతోమంది పని వాళ్ళు ఉండారు, కుమారులు ఉండారు, ఆస్తి కావాల్సినంత ఆస్తి ఉంది. అయినా దేవునితో పోరాడుతున్నాడంట, దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడి ఏం చేస్తూ వచ్చినాడంట? గెలిచిన వాడుగా చూస్తున్నాడు. దేవునితో పోరాడి ఆశీర్వాదాన్ని పొందినవాడుగా చూస్తుంది. నీవు నేను ఏం చేయాలంటే దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడిన మనుషులతో పోరాడితే ఏమి రాదు. మనం ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడి గెలవాలి. దేవుడు మనల్ని గెలిపిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం అడిగింది ఇస్తాడు. ఈడ యాకోబు అడిగినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. యాకోబు దేవునితో పోరాడుతూ వచ్చినాడు, ప్రార్థనలో పోరాడుతూ వచ్చినాడు. అబ్రహామును కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చినాడు? యాకోబు తన కుటుంబం కొరకు పోరాడుతూ వచ్చినాడు. ఇక్కడ అబ్రహామును మనం చూస్తే ఎవరి కొరకు పోరాడుతూ వచ్చినాడంటే లోతు కొరకు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? గోజాడుతున్నాడంట. లోతు కుటుంబాన్ని రక్షించడానికి ప్రభువా లోతును జ్ఞాపకం చేసుకో. లోతును ఆ పట్టణంలో 10 మంది ఉంటే నువ్వు రక్షించవా అని మన అధ్యాయం అంతా చూస్తే ఎన్నోసార్లు అబ్రహాం దేవుని దగ్గరికి వచ్చి బతిమిలాడుతాడు. దేవుని సన్నిధిలో నిలబడి మాట చూడండి, ఆదికాండం 18 31 నుంచి. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడుట తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఈ 20 మందిని బట్టి నాశనం చేయకూడదు. అతడు ప్రభు కోపపడిన ఎడల నేను నీకు ఒక్క మాటే మాట్లాడేదను. ఒకవేళ ఇక్కడ 10 మంది కనబడలేరేమో అయినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉండసాగాను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇక్కడ ఎక్కడి నుంచి ఆ మాట ఉందంటే ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే 26 నుంచి ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన అబ్రహాము చేస్తూ వచ్చినాడు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 4. లోతు భార్య, 2 కుమారులు. అబ్రహాము ఎంతమంది నుంచి లెక్క పెట్టినాడంటే 70 మంది ఉంటే నువ్వు రక్షించవా, 65 మంది ఉంటే రక్షించవా అంటే తగ్గించుకుంటా వస్తున్నాడు. లాస్ట్కి అంటున్నాడు 10 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షించవా. దేవుడు కోపపడనిడలా ఒక్క మారే నేను మాట్లాడేదను, ఒక్క మారే అడిగేదను. అంటే ఎవరితో పోరాడుతున్నాడు అబ్రహాము అంటే దేవునితో పోరాడుతున్నాడు. అంత అవసరం ఏముంది? లోతు వెళ్ళిపోయినాడు కదా, ఏం చేస్తున్నాడు? లోతు వెళ్ళిపోయినా కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? లోతు కొరకై దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఏం చేస్తున్నాడంట? పోరాడుతున్నాడు. నీవు నేను కూడా మనం ఏం చేయాలా? మన కుటుంబంలో ఉన్న వారి కొరకు మనం పోరాడేవారముగా ఉండాలా. వారు రక్షింపబడాలంటే ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారానే వారిని దేవునికి తీసుకొని రాగలం. ప్రార్థన మనము వారి కొరకు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క సొంత సమయంలో వారిని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. ఏదో విధంగా
వారిని దేవునింటికి తీసుకొని వస్తాడు. యాకోబు దేని కొరకు పోరాడుతూ వచ్చినంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు పోరాడుతూ వచ్చాడు. అబ్రహాము దేని కొరకు పోరాడుతూ వచ్చినాడు అంటే లోతు కుటుంబం రక్షింపబడటానికి పోరాడుతూ వచ్చినాడు. ఇంకా ఎవరు పోరాడుతూ వచ్చారంటే మొదటి సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 10:11. 1వ అధ్యాయము 10:11 చదవండి. బహు దుఃఖాకాంతురాలనే వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచితివి. ఇక్కడ ఏం చేస్తుందంట హన్న అంటే తనకు కలిగిన కష్టము, దుఃఖము, బాధ, వేదనలో ఏం చేస్తుంది? దేవుడే నాకు ఏం చేయగలడు, దేవుడే నాకు సహాయం చేయగలడు, నా బాధను దేవుడే తీర్చగలడు కదా, నా వేదన దేవుడే తీర్చగలడు అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే బహు దుఃఖాకాంతురాల్ని వచ్చి ఏం చేస్తుందంట దేవుని సన్నిధిలో దేవునితో పోరాడుతూ ఉంది. ఇక్కడ ఏలి వచ్చి అంటున్నాడు, నువ్వు ఇంకా ఎంతవరకు మత్తురాలు వింటావు? ఆయన అనుకున్నాడు ఈమె మత్తుగా ఉందేమో అందుకనే కూర్చొని ఉంది అనుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ఆ ప్రార్థనలోనే నిద్రపోయి ఉంటాం కదా. అందుకే అంటున్నాడు ఏలి అంటున్నాడు, ఇంకా నువ్వు ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు అంటే ఆమె అంటుంది, నా ఏలిని వాడ నేను మత్తుగా లేను, నేను బహు దుఃఖాకాంతురాలనై నేను యెహోవా సన్నిధిలో మొరపెట్టుకొని వచ్చినాను. ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఎవరితో పోరాడుతుంది? దేవునితో పోరాడుతుంది. తనకు కలిగిన కష్టం, తనకు కలిగిన బాధ, ఇబ్బంది అన్నీ ఎవరు చెప్పుకుంటుంది? దేవునికే చెప్పుకుంటుంది. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆమె యొక్క మొర వింటూ వచ్చినాడు. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ప్రార్థనలో ఆమె ఏదైతే అడిగిందో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దాన్ని ఇచ్చినాడు. ఆమె ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాడి గెలిచిందా, ఓడిపోయిందా? మనం అనేక సార్లు ఏం చేస్తాం? ప్రార్థన చేసినప్పుడు ఓడిపోతాం. గెలుస్తామా? ఒక్కసారైనా నా ప్రార్థనకు జవాబు వచ్చింది అనే నమ్మకం, విశ్వాసం మనలో ఉందా? ఏముండాలా? దేవుడు మనం అడిగింది ఎలాగ అడగాలంటే దేవుడు నాకు ఇస్తాడు. ఏం చేయాలా? దేవుడు నాకు ఇస్తాడు. ఈ అన్న ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, నువ్వు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నేనేం చేస్తా? నీకే ఇచ్చేస్తా ప్రభువా కదా. ఆమె ఎలాగ ప్రార్థన చేసిందంట? బహు దుఃఖాకాంతురాలై, ఎంతో దుఃఖము, బాధ, వేదనతో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఏం చేసినాడు? అన్న ప్రార్థన విన్నాడు. మనము ఏం చేయాలంట? ప్రార్థనలో పోరాడేవారముగా ఉండాలి. ఎవరు పోరాడుతూ వచ్చినారంటే యాకోబు పోరాడుతూ వచ్చారు, ఇంకా అబ్రహాము పోరాడుతూ వచ్చినారు, ఇంకా అంటే హన్నా కూడా ఏం చేస్తూ వచ్చింది? దేవుని సన్నిధిలో పోరాడుతూ వచ్చింది. మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ప్రార్థన చేసేవారి గుంపులో నీవు నేను ఉండాలా. ఏ గుంపులో ఉండాలా? ప్రార్థన చేసే గుంపులో ఉండాలా. అందుకే అపోస్తుల కార్యంలో రాయబడింది 1వ అధ్యాయం 14వ వచనంలో వారు దేనికి వచ్చినారంట? ప్రార్థన చేయటానికి కూడి వచ్చినారు. అపోస్తులకు ఏం చేస్తున్నారంట? వీరందరూ, వీరితో కూడా కొందరు ఎవరు వచ్చినారు? స్త్రీలు కదా. స్త్రీలు దేనికి వచ్చినారంట? ప్రార్థన చేయటానికి వచ్చినారు. ప్రార్థన చేసే గుంపులో నీవు నేను ఉండాల. అన్న సమయాన్ని అంతా కూడా అనవసరంగా దాన్ని ఏం చేయకూడదు, మనము పోగొట్టుకోకూడదు. మనకున్న సమయాన్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోకుండా ఏం చేయాలంటే ఆ సమయంలోని ప్రార్థన చేసుకోవాలి. అరగంట దొరికిందా, 10 నిమిషాలు దొరికిందా,
ఏం చేయాలి? 10 నిమిషాలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుంటే సమయం ఏమైపోతుంది? గడిచిపోతుంది. గడిచిపోయినాక బాధపడతాం, అయ్యో రోజంతా సమయము ఊరికే పోయింది కదా, ప్రార్థన చేసుకుంటే ఇంత బాగుంది, వాక్యం చదువుకుంటే. పోయినాక ఏం ఉపయోగం? పోయినాక నీవు నేను బాధపడిన ఆ సమయాన్ని తీసుకొని రాలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్న సమయాన్ని ఏం చేయాలంటే వాక్యం చదువుకోవటానికైనా ప్రార్థన చేసుకోవటానికైనా ఆ సమయాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే నీ కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు మనం ప్రార్థనలో ఏం చేయాలి? పోరాడేవారముగా ఉండాలి. అందుకే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ప్రార్థన చేయటానికి కొంతమంది వచ్చినారు. వారిలో ఎవరు వచ్చినారు? రోదే అనే ఒక చిన్నది కూడా ఏం చేస్తూ వచ్చింది? ప్రార్థన చేసే వాళ్ళకి ఆ చిన్న అమ్మాయి కూడా వచ్చింది. తనలో విశ్వాసం, అందరం ప్రార్థన చేస్తున్నాం కదా, పేతురుని దేవుడు బయటికి తీసుకొని వస్తాడు అన్నట్టే పేతురు ఏం చేస్తూ వచ్చినాడు? చెరసాల్లో నుండి వచ్చినాడు. ఆ చిన్న అమ్మాయి నమ్మింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయినారు? నమ్మలేకపోయినారు. చిన్న అమ్మాయి చెప్తుంది పేతురు వచ్చినాడంటే, కాదు పేతురు కాదు. ఆ చిన్న అమ్మాయి ఏమంటుంది? పేతురే వచ్చినాడు అంటే మన పిల్లల్ని ఏం చేయాలి? దేవుని ఇంటికి తీసుకొని రావాలి, ప్రార్థన కొడుక్కి తీసుకొని రావాలి. 2 నిమిషాలైనా వారు ప్రార్థన చేసేదానికి ఏం చేయాలి? ప్రార్థన వారిని నువ్వు ప్రార్థన చేయని పిల్లల్ని ఏం చేయాలి? మనము ప్రోత్సహించాలి. మన పిల్లలకి ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఒకవేళ సంఘ ప్రార్థన అప్పుడు టైం ఉండదు అనుకోండి, ఉపవాస ప్రార్థన అప్పుడు ఏం చేయాలి? మన పిల్లలకి చేయమని చెప్పాలి. ఇది మనం ఇంటికాడ నుంచే మన పిల్లలు తీసుకొచ్చేటప్పుడు చెప్పాలి. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, నువ్వు 2 నిమిషాలైనా ప్రార్థన చేయి, నీకు వచ్చేటి 2 నిమిషాలైనా ప్రార్థన చేయని మన పిల్లలకి ఏం చేయాలా? చెప్పాలి. ఇక్కడ రోదే ఏం చేస్తూ వచ్చింది? ప్రార్థన చేయటానికి ఆ యొక్క అప్పుడు పరిస్థితులు ఎలాంటివి అంటే ప్రతికూలమైన పరిస్థితులు. క్రైస్తవులైన వారిని ఏం చేస్తూ వచ్చినారంట? హింసించే దినాలు. అలాంటి దినాల్లో ఏం చేస్తూ వచ్చినారు? ప్రార్థన చేయటానికి వారు ఒక గృహంలో చేరి ప్రార్థన చేస్తుంటే ఆ చిన్న అమ్మాయి కూడా వచ్చింది. మనం మన పిల్లలకు ఇప్పటి నుంచే వారిలో ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా చేయాలి, ప్రార్థన చేసేది నేర్పించాలి. ఇంకొకటి ఏం చేయాలా? నమ్మకంగా దేవుని ఇంట్లో ఉండేది కూడా వారికి మనము నేర్పించాలి. అప్పుడు వారు పెద్ద అయినా ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా మనకేముండదు, భయము ఉండదు. అందుకే హన్నా ఏం చేస్తూ వచ్చింది? సమూయేల్ని దేవుని మందిరంలో ఎప్పుడు విడిచిపెట్టిందంట? పాలు విడిచిపెట్టింది వెంటనే వదిలిపెట్టింది. ఏం చేస్తుంది తల్లి ఇప్పుడు అంటే? ప్రార్థన చేస్తుంది. ఆమెకు ఒక విశ్వాసం, నా దేవుడు ఆ బిడ్డను ఏం చేస్తాడు? కాపాడుతాడు. అంటే చిన్నప్పుడు కూడా ఆమె ఏం నేర్పించుంటుంది సమూయేలుకి? దేవుని గురించి చెప్పి. అందుకే సమూయేలు దేవుని మందిరంలోకి రాగానే ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో మ్రొక్కెను అని చెప్పబడింది. అంటే చిన్నప్పుడు నేర్పిస్తేనే వచ్చింది. మనం ఒకటి ఏం చేయాలా? మొదటిదిగా దేవుని మార్గంలో నడిచే శ్రీలముగా ఉండాలి. మనలో విశ్వాసము గల వారముగా ఉండాలి, నమ్మకమైన వారముగా మనం ఉండాలి. రెండోది ఏం చేయాలంటే మనం ప్రార్థనలో పోరాడాలి. లోకంతో పోరాటం అది ఎప్పుడు కూడా మనకు పని రాదు, దేనికి ఉపయోగపడదు. అదే పోరాటం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన బట్టి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ మనం పై స్థానంలో ఉండకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఏమంటాం? ఆత్మీయంగా దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతుంది. ఈ లోకంలో ధనవంతులంగా ఉండటం వల్ల ఈ లోకానికే పనిచేస్తుంది. మనం ఏ విషయంలో ధనవంతులంగా ఉండాలా? ఈ లోక సంబంధంగా ధనవంతులంగా కాదు, ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి. అదే మన పిల్లలు మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? నా పిల్లలు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాల ప్రభువా, ఆత్మీయంగా వారు పై స్థానంలో ఉండాలి ప్రభువా. చదువుల విషయంలో అయినా, జ్ఞానములో అయినా, దేంట్లో అయినా కానీ ఎలా ఉండాలంటే మన పిల్లలు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి. వాళ్ళు ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థనలో నిత్యము దేవుని సన్నిధిలో పోరాడే వారముగా ఉండాలి. యోబు అయితే ఎలాగైతే ప్రార్థన చేస్తాడో మనం కూడా ఏం చేయాలంటే రేయి మొదటి జామును లేచి
మన బిడ్డల కొరకే మనం ప్రార్థన చేయాలి. అందుకే విలాప వాక్యంలో కూడా రాయబడింది 2:19 ఏం చేయాలంట, నీళ్లు కుమ్మరించి ఏం చేయాలంట, వారి కొరకు దేవుని సన్నిధిలో పోరాడాలి. దేవుని యొక్క పాదములు పట్టుకొని ఆయనను బతిమినాడాలి. ప్రభా నా బిడ్డలను రక్షించి, నా బిడ్డలు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉంటారని సహాయం చేయి ప్రభా. అంటే ఎందుకు అలా ఉండాలంటే సాతాను ఏం చేస్తాడు, వారు ఆత్మీయంగా వారు ఎదగకపోతే, ఆత్మీయంగా ఉన్నత స్థానంలో వారు ఉండకపోతే సాతాను ఏం చేస్తాడు, వారిని పట్టుకుంటాడు. లోకంలోకి వారిని ఏం చేస్తాడంట, లాక్కొని వారు లోకంలోకి వెళ్ళక మునిపే మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో వారిని ఉంచాల కదా. మనం ఏం చేయాలంట, లోకానికి కనబడకుండా మన పిల్లల్ని ఏం చేయాలంట, కాపాడుకోవాలి. నేను చెప్పింది కదా అంటే ఏం చేయాలి, మన పిల్లలు లోకంలో కనబడకుండా ఉండాలంటే మన పిల్లలు మనం ఏం చేయాలంట, ఎట్లా కాపాడుకుంటాం, ఎంతసేపు అని ఇంట్లో పెట్టి డోర్ వేస్తాం, ఏం చేయాలి, మన ప్రార్థనే వారికి ప్రాకారం, మన ప్రార్థనే వారికి చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట, కంచెగా ఉంచుతాడు. వారి లోకంలో పడిపోకుండా తప్పిపోకుండా వారు ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకోండి.